యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. దైవజనమా, చదువుకున్న ఈ మాటలో చివరి మాట ఉందే, సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఓ చక్కటి మాట. క్రైస్తవ జీవితపు విజయ రహస్యమంతా ఈ వచనంలోనే దాగుంది. క్రైస్తవులంతా దేవుని దగ్గరికి వచ్చారు దేవుని కొరకు బ్రతకాలని. కానీ కొందరు బ్రతకలేక ఓడిపోతున్నారు. మరికొందరు ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు ఎలా బ్రతకాలని తీర్మానం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చారో, చనిపోయే వరకు అలాగే బ్రతికి వాళ్ళ తుది శ్వాస విడిచారు. భక్తి జీవితంలో ఒకడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? అదే వాక్యం వింటూ, అదే సంఘానికి వస్తూ, అదే దేవుని ఆరాధిస్తూ ఒక వ్యక్తి భక్తి జీవితంలో ఎందుకు సక్సెస్ అయ్యాడు? ఒకని ఫెయిల్యూర్కి, ఒకని సక్సెస్కి ఏది? భక్తి జీవితం. భక్తి జీవితంలో ఒకని ఫెయిల్యూర్కి, ఒకని సక్సెస్కి కీవర్డ్ ఈ మాట. అందరూ దేవుని సేవ చేయటానికే వచ్చారు. సేవకుడని పేరు కలిగిన ప్రతి వ్యక్తి దేవుని సేవ చేయాలనే వస్తారు కదా. అయితే మినిస్ట్రీస్లో కొన్ని సక్సెస్ఫుల్ మినిస్ట్రీస్ ఉంటాయి, మరికొన్ని ఫెయిల్యూర్డ్ మినిస్ట్రీస్ ఉంటాయి. ఎందుకు ఒక వ్యక్తి మినిస్ట్రీలో సక్సెస్ అయ్యాడు, మరొక సేవకురాలు ఎందుకు సేవలో ఫెయిల్ అయింది? ఫెయిల్యూర్ని, సక్సెస్ని శాసించేది ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్నామే ఈ చిన్న వాక్యం. ఏంటన్నా చిన్న వాక్యం అని అంటారా? సంతోషముతో నీతిని అనుసరించు వారిని ఆయన దర్శించుచున్నాడు అనండి మాట. సంతోషముగా నీతిని అనుసరించు వారిని దేవుడు అందరినీ దర్శించట్లేదట. తన దగ్గరకు వచ్చిన ప్రజలందరినీ దర్శించట్లేదట. తన దగ్గరకు వచ్చిన వారిలో సంతోషముగా నీతిని ఎవరు అనుసరిస్తారో వారిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నీతిని ఎలా అనుసరించాలి బాబోయ్? ఇన్ని రిస్ట్రిక్షన్స్ దేవుని మార్గంలో. అలా చూడకూడదు, ఇలా చూడకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అమ్మో ఇన్ని కట్టడలా, ఎక్కడిట్లా ప్రాక్టికల్గా ఎక్కడిట్లా బ్రతకగలుగుతామండి, కష్టం కదా అని ఈ ఆత్మీయ జీవితాన్ని కొందరు భారంగా వెంబడిస్తారు. భక్తి జీవితాన్ని భారంగా అనుసరిస్తారు. భక్తి జీవితాన్ని భారంగా అనుసరించేవాడు ఓడిపోతాడు. సేవలో ఎదురయ్యే శ్రమను భారంగా ఎంచేవాడు ఓడిపోతాడు. దేవుని వెంబడించే జీవితాన్ని భారంగా ఎంచేవాడు దేవునిలో నిలవబడలేడు. ఇది భారంగా కాకుండా భాగ్యంగా ఎవడు ఎంచుతాడో వాడు విజేతగా నిలవబడతాడు. అనుసరించడం గొప్ప విషయం కాదు, ఎలా అనుసరిస్తున్నాము అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఎలా అనుసరించాలి నీతిని? కొంచెం పెద్దగా ఎలా అనుసరించాలి? దైవ నీతిని ఎవరైతే సంతోషంగా అనుసరిస్తారో దయగల దేవుడు ఆ వ్యక్తిని దర్శించటం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. ప్రతి పగలు దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. ప్రతి రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం, ప్రతి క్షణం దైవ దర్శనాన్ని పొందుకున్న భక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దైవ దర్శనం ఒక వ్యక్తికి దొరకాలి అంటే, ఇంకోసారి ఈ మాట చెప్తున్నాను, అందరికీ దొరకదు. దేవుడు అందరితో మాట్లాడడం, దేవుడు అందరికీ తన దైవ ప్రత్యక్షత ఇవ్వడం. షిలోహు మందిరంలో ఫినెహాసు, హోఫ్నీను ఉన్నారు. విచిత్రం, ఫినెహాసు హోఫ్నీనులకు దైవ దర్శనం దొరికిందా? వారి తండ్రి ప్రధాన యాజకుడు ఏలీకి దైవ దర్శనం దొరికిందా? నేనంట పసికందు, పసిబిడ్డ సమూయేలు దైవ దర్శనాన్ని పొందుకున్నాడు. ఒకే మందిరం, ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు,
అసలు ఇతను యాజకుడు కాదు, ఏం కాదు, పసికందు. ఆ పసికందు దైవ దర్శనాన్ని పొందుకున్నాడు. మిమ్మల్ని కృంగదీయాలని కాదు, కానీ మీ అంతటి మీరు ఆలోచించాలని చెప్తున్నాను. చర్చికి 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 100 కొలది సేవకురాళ్ళు సేవకులు సేవ చేస్తున్నా, దైవ దర్శనం పొందే ప్రజలు మాత్రం చాలా కొద్ది మందే. నీవే గుంపులో ఉన్నావు? దైవ దర్శనాన్ని పొందుకొని బ్రతికే వ్యక్తుల గుంపులో ఉన్నావా? ఏదో దేవుని దగ్గరకు వచ్చి నామకార్థంగా వెంబడించే వ్యక్తుల గుంపులో ఉన్నావా? అయ్యా, నేను దైవ దర్శనం పొందుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్. అయ్యా, నేను దైవ దర్శనం పొందుకోవాలంటే ఏం చేయాలి? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి శిరశాసనం వేసి ఏం చేస్తే దైవ దర్శనం దొరికిద్ది? సింపుల్. దేవుడు తన నీతియుక్తమైన మాటలు నీకు చెప్పినప్పుడు ఆ నీతియుక్తమైన మాటలను భారంగా ఎంచుకోకుండా సంతోషంగా నీతిని అనుసరించు, దైవ దర్శనాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓ భక్తుడు ఇలా అంటాడు, గుండెల్లో రాసుకోండి ఈ మాట. ఆ భక్తుడు ఎవరయ్య అంటే నేనే. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏమంటాడో తెలుసా? నీతి లేని సంతోషం, నీతి లేని సంతోషం తాత్కాలికం, అది నాశనం. సంతోషము లేని నీతి, అది అసంపూర్ణం, అపజయం. సంతోషంతో కూడిన నీతియుక్తమైన జీవితం విజయపు బాటలకు, దైవ దర్శనానికి మనల్ని నడిపిస్తుంది. అన్న ఏదో అర్థమైనట్టు ఉంది కానీ అనండి, అర్థమైనట్టు ఉంది కానీ కాస్త అర్థం కాలేదన్న. బాగుంది వినటానికి, చాలా బాగుంది కానీ అర్థం కాలేదు అంటారా? నువ్వు దేనిలో సంతోషించాలనుకుంటున్నావో దానిలో నీతి ఉండాలి. నీతియుక్తమైన వాటిలో నువ్వు సంతోషించు. ఎక్కడ అడుగుపెట్టినా విజయపు బావుట ఎగరవేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు సంతోషిస్తున్నావు, గమనించండి. నీతి లేని వాటిలో సంతోషిస్తూ ఉంటే ఆ సంతోషం తాత్కాలికం, ఎప్పటికైనా నిన్ను అపజయానికి, పరాజయానికి నడిపిస్తుంది. విన్నారు ఈ మాట? ఎవరైతే నీతియుక్తమైన దాన్ని సంతోషంగా చేస్తారో, అమ్మో ఇది దేవుని నీతి, అయ్యో దేవుడు ఇలా చేయమని చెప్పాడు, ఇలా చేయాలి అని ఏ వ్యక్తి అయితే ఈ నీతియుక్తమైన పనిని సంతోషంగా చేస్తాడో ఆ వ్యక్తి తన బ్రతుకులో దైవ దర్శనాన్ని పొందుకునేవాడిగా ఉంటాడు. మరొకసారి చెప్దాం, ఏం పొందుకుంటాడు? బైబిల్లో చూడండి, కొంతమంది చేశారు కానీ హృదయపూర్వకంగా చేయలే. యోనా, నినివే పట్టణానికి వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించు, వాళ్ళు నా మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని దేవుడు సముద్రంలో పడేసి బుద్ధి చెప్పి నినివే పట్టణానికి పంపించాడు. ఎంత బుద్ధి చెప్పినా యోనా మనస్ఫూర్తిగా నినివే పట్టణానికి వెళ్ళాడా? వినపల్లా? వెళ్ళాడా లేదా? వెళ్ళలేదా? వెళ్ళాడు కానీ మనస్ఫూర్తిగా వెళ్ళలా. ఏమండి, ఆల్ టైం రికార్డు ఒక్క ప్రసంగానికి 1,00,000, అన్ని వేల మంది మారు మనసు పొందారు కదా. ఏమండి, ఒక పాస్టర్ గారి ప్రసంగానికి ఒకేసారి 1,00,000కు పైగా మారు మనసు పొందారంటే ఆ సేవకుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎగిరి గంతు వేయాలి. దేవా, నా బ్రతికెంత ధన్యం చేసావో కదా, ఒక్క ప్రసంగానికి 1,25,000. బాబోయ్, ఇన్ని వేల మంది రక్షణ పొందటమా, నా భాగ్యం ఎంత గొప్పదో కదానని అప్పుడు పాట ఎత్తుకోవాలి. ఏ పాట? ఆహానాద్, అది ఎత్తుకోవాలా. ఆహనాధన్యత, ఓహో నా భాగ్యం అనే పాట ఎత్తుకోకుండా ఆ స్వరసిట్టి కింద కూర్చొని గడ్డం కింద చెయ్యి పెట్టుకొని, అందుకనే కదా నేను నినివే పట్టణానికి వెళ్ళనందే. వాళ్ళు మారు మనసు పొందుతారన్న ఆలోచనతోనే కదా. అంటే దేవుని పని చేశాడు కానీ ఎట్లా చేయాలి? దేవుని పని చేశాడు కానీ ఎలా చేయలేదు? సంతోషంగా చేయలేదు. నీతిని అనుసరించాడు కానీ సంతోషంగా నీతిని అనుసరించలా. యోనా ప్రవక్త ఏ నినివే పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడో అది ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఉంది. ఆ ఇరాక్ దేశం ప్రస్తుతం శ్మశాన భూమిగా మారి
ఇరాక్ దేశం నిండా ఎవరుంటారు? చెప్పాలి గట్టిగా, నా వైపు చూసి చెప్పాలా. అంటే యోనా చేసిన పని నిలవబడిందా, పడిపోయిందా? నిలవబడినట్లుగానే నిలవబడింది, తర్వాత పతనం అయిపోయింది. అపోస్తుడైన పౌలు రోమా పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాడు. టిల్ డేట్ ఆ దైవజనుడు వాక్యం ప్రకటించి సుమారుగా 2000 సంవత్సరాలు అవుతుంది. టిల్ డేట్ ఇప్పటికీ రోమా పట్టణం, రోమా సామ్రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యంగా నిలవబడింది. యోనా పని చేశాడు, తర్వాత పతనమైంది. నిలవబడినట్లుగానే నిలవబడింది, తర్వాత పతనమైంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పౌలు పనిచేశాడు. ఆయన పని చేసిన చోట ఇప్పటికీ టిల్ డేట్ ఇప్పటికీ దైవరాజ్యం నిలవబడి ఉంది. నేను మిమ్మల్ని అడుగుతా, యోనా చేసిన పని ఎందుకు పతనమైపోయిన తర్వాత పౌలు చేసిన పని నేటి వరకు ఎందుకు నిలవబడింది? యోనా పని చేశాడు కానీ సంతోషంగా దేవుని పని చేయలే. పౌలు పని చేశాడు, ఆనంద సంతోషాలతో దేవుని పని చేశాడు. అందుకనే ఆ పని నేటి వరకు, చెప్పండి, ఆ పని నేటి వరకు నిలవబడటానికి దేవుడు కృప చూపించాడు. ఇంకొక ఆయన గురించి చెప్తా. తప్పిపోయిన కుమారుడు పేరు వింటారు కదా మీరు, అనండి ఒకసారి, నాకు వినపడేటట్టు చెప్పాలా. తప్పిపోయిన కుమారుడు అంటే ఆ ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉన్నారు? 2 కొడుకులు. తప్పిపోయింది ఎవరు? నేనంట ఆ ఇంట్లో 2 తప్పిపోయిన వాళ్ళైనా ఒక్కడే తప్పిపోయినోడా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి. చిన్నోడు తప్పిపోయాడా, పెద్దోడు తప్పిపోయాడా? సి, ఏ చిన్నోడు తప్పిపోయాడు, బి పెద్దోడు తప్పిపోయాడు, సి ముగ్గురు తప్పిపోయారు, డి ఏది కాదు. ఇప్పుడు చెప్పండి. ఒరే నాయన ఇంకోసారి చెప్తా. ఏ చిన్నోడు తప్పిపోయాడు, బి పెద్దోడు తప్పిపోయాడు, సి 2 తప్పిపోయారు, డి పై చెప్పినవి ఏవి కాదు. ఏ ఏ కాదు. నన్ను అడిగితే సి. నన్ను అడిగితే ఇంకో మాటలో కూడా చెప్తాను, సి కంటే బీకే నేను ఎక్కువ ఆప్షన్ ఇస్తా. తప్పిపోయింది చిన్నోడు అంటాం కానీ అసలు ఆ చిన్నోడు ఆ ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవటానికి సగం కారణం ఎవరంటే, అన్న పెద్దోడిని గురించి అంత మాట ఎందుకు అంటున్నారన్న అంటారా? తప్పిపోయిన కొడుకు ఇంటికి వచ్చాడు. పెద్దోడు ఏం చేయాలి? డాడీ వాడి కోసమే కదా డాడీ ఇన్ని రోజులు ఏడ్చింది, వాడి కోసమే కదా రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించింది. డాడీ ఈరోజు చిన్నోడు వచ్చాడు, సంతోషం డాడీ. ఒక దూడని ఎందుకు వధించావు? 2వ దూడను కూడా వధించకపోయావా? వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టకపోయావా అని అనకపోగా ఏమన్నాడో చూడండి. లోకస్వార్త 15వ అధ్యాయం 29వ వచనం. ఇది నేను చదివిన తర్వాత దీనికి సమాధానం మీరే చెప్పాలి. అందరూ ఈ మాట స్పష్టంగా నాతో కలిసి చెప్పండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూను. రైట్, చాలు. 29 ఇంకోసారి. దీనిలో దేవుడు మీతో మాట్లాడిన మాట, పెద్దోడు కూడా తప్పిపోయినోడే అని చెప్పటానికి ఈ మాటలో ఏముందో మీరు నాకు చెప్పాలి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఇంకోసారి, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను నేను సేవించుచున్నానే. ఈ మాటలో ఏమైనా లోపం మీకు కనపడిందా? టకమని చెప్పండి ఏదో ఒకటి. శ్యామ్ చెప్తామడా? తండ్రి బాధ తెలియలేదు. రైట్ అన్న. పురుషోత్తం అన్న? రైట్, ఇంట్లో ఉండి తప్పిపోయాడు. ఇంకా
అసలు ఒక కొడుకు తండ్రిని సేవిస్తాడా, ప్రేమిస్తాడా? సేవించేది దాసుడా, కుమారుడా? సేవించేది దాసుడా, కుమారుడా? సేవ చేసేది కుమారుడా, దాసుడా? గమనించండి, ఆ ఇంట్లో కొడుకుగానే ఉన్నాడు కానీ ఏమనుకుంటున్నాడో తెలుసా? నన్ను ఒక దాసుడిలాగా ఈ ఇంట్లో వాడుకుంటున్నారు, నేను ఇంట్లో ఒక పనివాడిని, ఇన్నేండ్ల నుండి నేను సేవించుచున్నానే. ఒరే బాబు, నువ్వు సేవికుడివి కాదు, సేవ చేసేవాడివి కాదు, ఆ ఇంటికి వారసుడివి, ఆ ఇంటికి కుమారుడివి. విన్నారా? అంటే ఆ ఇంట్లో పనిచేశాడు కానీ ఎట్లా పనిచేశాడు? ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాకు చెందింది, నా తండ్రి ఆస్తి, నా తండ్రి స్వాస్థ్యం, ఇది నాది అన్నట్లుగా చేయలా. ఆ ఇంట్లో ఎలా చేశాడంటే దాసుడిలాగా చేశాడు కానీ కొడుకులాగా చేయలా. విన్నారు ఈ మాట? ఎప్పుడు దేవుని ఇంట్లో మనం దాసులుగా చేయకూడదు, వారసులుగా చేయాలి. దాసుడికి వారసుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? పనివాడికి ఇంటోడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? పనివాడికి చెప్తేనే చేస్తాడు, పనివాడికి వినలేదా ఈ మాట? పనివాడికి చెప్తేనే చేస్తాడు, ఇంటోడు మాత్రం చెప్పినా చేయకపోయినా అవసరాన్ని బట్టి స్పందిస్తాడు. విన్నారా? చెప్పినా చేయకపోయినా, చెప్పకపోయినా అక్కడ అవసరం ఉంది, ఎవరు చెప్పకపోయినా తను చేసుకుంటా వెళ్ళిపోతాడు. ఇప్పుడు పనివాడు అట్లా వెళ్తున్నాడు, అక్కడ చిత్తు పేపర్ కనపడింది, తీస్తాడాడు. యజమానుడు వచ్చి, రేయ్ నీ కళ్ళున్నాయో లేవా దున్నపోతా, ఆడ పేపర్ ఉంది కనపడలేదురా థే అని అంటే, సార్ చూడలేదు సార్, చూసే ఉంటాడు. సార్ నేను చూడలేదు సార్ అని అప్పుడు తెస్తాడు. అదే అమ్మ మీరున్నారా, ఇల్లు మీది, అమ్మ ఇల్లు మీది, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అమ్మ ఇల్లుడు, అమ్మ కసువుడు, అమ్మ అక్కడ చెత్త పేపర్ పడింది తీసే అని మీకు ఎవరైనా చెప్తారా? మీ అంతటా మీరే చేస్తారా? మీరు చేసేటట్లేరా తల్లి? ఒక్కలు సరిగా చెప్పట్లా. మీ అంతటా మీరు చేస్తారా? ఎవరో చెప్తే చేస్తారా? ఎందుకు మీ అంతటా మీరు చేస్తున్నారు? ఆ ఇంటికి మీరు సేవకురాళ్ళు కాదు, యజమానురాళ్ళు, ఆ ఇంటికి వారసురాళ్ళు. అంటే ఇతడు చేసాడు కానీ మనస్ఫూర్తిగా చేయలా, అర్ధ మనసుతో అర్ధాలోచనతో చేశాడు. నేనంట ఇక ఏ పని చేసినా ఇట్లా లెక్కలేసేవాడు కాబట్టే ఈ అన్నపూరు పడలేక, చెప్పండి, అన్నపూరు పడలేక ఆడు సెలవు సన్నాయిపట్నం అని ఉంటాడు. ఎవరాడు? చెప్పాలి. విన్నారా? దేవుని పని చేసేటప్పుడు, దేవుని ఆజ్ఞను అనుసరించేటప్పుడు, దేవుని నీతిని వెంబడించేటప్పుడు సంతోషంగా మనం వెంబడించాలి. ఎవరైతే సంతోషంగా ఇది దేవుని ఆజ్ఞ అని తెలిసిందో, ఇది దైవ నీతి అని తెలిసిందో, దైవ నీతిని సంతోషంగా ఎవరు అనుసరిస్తారో వాళ్ళకు దైవ దర్శనం దొరికింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన సేవకుల పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఒకసారి రాజు అన్నకు కానీ ఇజ్రాయేల్కి కానీ, ఇజ్రాయేల్ తమ్ముడికి కానీ మేము పదే చెప్తాం. ఏం చెప్తామో తెలుసా? తమ్ముళ్ళు, ఎక్కడ ఒంటరిగా వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు. ఎందుకు ఒంటరిగా వెళ్ళొద్దు అని చెప్తాం? అది బైబిల్లో రాయబడిన మాట, జెర్మియా శాసనం. అది స్వరమెత్తి చెప్పాలి. నేను ఒంటరిగా వెళ్ళకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? మా మీద అంత అనుమానమా అని అనుకోకూడదు. శిష్యులను దేవుడు పంపించేటప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. మేము అప్పుడప్పుడు పిల్లలకి, రే నాన్న మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు, విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు, విశ్వాసులుగా తీసుకెళ్లాల్సింది ప్రాముఖ్యంగా మీతో పాటు సేవకులను తీసుకొని వెళ్ళండి అని చెప్తే, అప్పుడు నేను రాజు ముఖం చూడాల, ఇజ్రాయిల్ ముఖం చూడాల. వాళ్ళ ముఖాలు ఎట్టుంటాయో తెలుసా? క్రిస్మస్ పండుగ వెలిగినట్లుగా అంత ప్రకాశంతో ఉంటుంది, అంత సంతోషంగా ఉంటారు. అవును, ఇది దేవుని నీతి. శిష్యులను పంపించేటప్పుడు ఎదురేసిని పంపించారు కదా, ఇది దేవుని వాక్యం. సంతోషంగా దేవుని మాటను బిడ్డలు అంగీకరిస్తారు. మేము చెప్పేటప్పుడు, నాన్న మీరు పండుకునేటప్పుడు సింగిల్గా పండుకోవద్దు, అక్కడొకళ్ళు పండుకోవద్దు. మీరు పండుకునేటప్పుడు కూడా కలిసి దగ్గర పండుకోండి. ఇది మంచి మాట, చెడ్డ మాట?
కొంచెం పెద్దగా చెప్పాలి. వాళ్ళకి ఆ మంచి మాట చెప్తే ఎంత సంతోషంగా అంగీకరిస్తారో తెలుసా? అన్నయ్య, తప్పకుండా అన్నయ్య, మీరు ఈ మాట చెప్పారంటే దీని వెనక ఏదో ఆంతర్యం ఉంటుంది. వాళ్ళ ముఖాల్లో ఇంత కూడా. కొన్నిసార్లు మనం చేసే తప్పుని ఎవరైనా ఎదుటోళ్ళు చెప్పారనుకోండి, కొంతమంది మూతి ఎట్టుంటుందో తెలుసా? కొన్ని మామిడికాయలు ఉంటాయి, ఆ మామిడికాయలకి ఏమని పేరు పెడతారు తెలుసా? కుక్క మూతి పిందే. తెలుసా మీకు? అనరా? మీకు తెలియదేమో. ఎబినేజరన్నా, సుధాకర్ అన్న అంటారా మాట? ఏ మూతి పిందే? అప్పుడు కొంతమంది మూతి చూడాలి, కుక్క మూతి ఎట్టుంటుందో. అచ్చం మూతి అది ఒక రకంగా మార్చి అది ఒక రకంగా చేస్తారు. నేను చాలా చోట్లకు వెళ్తే, నేను మొన్న ఎక్కడ ఆ తమ్ముడు వెంకటాపురం చేయితి తమ్ముడు వాళ్ళ ఊరు వెళ్తే లైవ్ ఇచ్చే తమ్ముడు, అమ్మ మీరు అటు చూస్తే కనపడ్డు, పైన ఉంటాడు. వెంకటాపురం తమ్ముడు అయిటాను. ఆ ఊరికి అజయ్ పాస్టర్ గారు అని ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతా అన్న, అప్పుడప్పుడు ఇజ్రాయిల్ ప్రసంగం వింటాను, జార్జన్న ప్రసంగం వింటాను, రాజన్న ప్రసంగం వింటాను. ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ప్రసంగం వింటే ముఖం చూసేదాకా, రాజన్న వాక్యం వింటే జెర్మియానే చెప్తున్నాడా ఏంటన్నట్లుగా నాకు అనిపించేది. అపోస్తుడైన పౌలు తిమోతిని చూడలేదు, కానీ మీ పిల్లలు ఒక తిమోతిలాగా మిమ్మల్ని వెంబడిస్తున్నారన్న. బహుశా మాట వింటాడు ఆయన, వేరే సమయంలోనైనా తప్పకుండా వింటాడు. రాజన్న వాక్యం చెప్తే ముఖం చూడకుండా సౌండ్ వింటే అచ్చం మీ మాట అదే పద్ధతి అన్న. పౌలు తిమోతిని చూడలేదు, కానీ మీ కలయికలో ఆ జంటను చూసే కృప దేవుడిచ్చాడు అన్నాడు. అంత కృప ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ మూతులు కుక్క పిండి మూతులు కాదు గనక అన్నాడు గట్టిగా. అరే ఆమెనన్నాడు. ఏ మూతులు కాదు? కుక్క పిండి మూతులు కాదు. సరే కలిసి పండుకోండి అని చెప్పామా? చెప్పేటప్పుడు ఏం చెప్తామో తెలుసా? పొర్రపాటున దగ్గరగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేసి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యేసి అట్లా పండుకోవద్దు. కొంచెం దూరం మెయింటైన్ చేయండి. కలిసి పండుకోమన్నారు, మరలా పండుకునేటప్పుడు కూడా ఎట్టా పండుకోవాలి అన్నీ వీళ్ళు చెప్పాలా? అంటే మేమేమన్నా రిమోటా? మాకంటూ స్వతంత్ర అభిప్రాయాలు లేవా? మా భావోద్రేకాలకి ఇక్కడ చోటు లేదా? బలిపీఠం దగ్గరికి తేబడిన బలిపశువు యొక్క తల, పావురం యొక్క తల మొదట తుంచబడాలి. ఎందుకు కలిసి పండుకోవద్దని చెప్తాం? పండుకునేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయి. ఇది ఆవేశంలో నుంచి వచ్చే మాటలు కాదు, అనుభవ జ్ఞానంలో నుంచి వచ్చే మాటలు. ఈ అనుభవ జ్ఞానం నుంచి వచ్చే మాటలను ఒక వ్యక్తి విన్నప్పుడు ఆ నీతియుక్తమైన మాటలను ఎలా అనుసరించాలి? ఒక్కళ్ళ మీద వెళ్ళకూడదట, ఒక్కళ్ళ మీద పడుకోకూడదట, పడుకునేటప్పుడు కాస్త ఫ్రెండ్స్ అనే భావంతో మీద చేసుకోకూడదా? మరి ఇంత రిస్ట్రిక్షన్సా? మరి ఇన్ని రూల్స్ ఉంటాయి అని కనుక మాకు తెలిస్తే మేము సేవకే రాకపోదాం అని రాజన్న అనుకున్నాడు అనుకో, ఇక రాజన్న సేవ ఎట్టుంటుందో తెలుసా? ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్నట్టు ఉంటుంది. నీతిని దేవుడు బయలుపరిచినప్పుడు సంఘం ఆ నీతిని ఎలా అనుసరించాలో తెలుసా? చెప్పండి ఎలా అనుసరించాలి? అనండి సంతోషంగా అనుసరించాలి. ఎవరైతే నీతిని సంతోషంగా అనుసరిస్తారో వాళ్ళకు దైవ దర్శనం దొరికిద్ది. అవును, దైవ దర్శనం దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత యెరూషలేము దేశాన్ని దేవుడు దర్శించాడు. వినండి నా వైపు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దైవ దర్శనం 1వ అధ్యాయంలో దొరికింది. అంతకు మునుపు దైవ దర్శనం దొరక్కపోవటాన్ని బట్టి బ్రతుకులు పాడైపోయినాయి. విచిత్రం ఏంటో తెలుసా? రూతు గ్రంథం 1వ అధ్యాయంలో దైవ దర్శనం దొరికిన తర్వాత దైవ దర్శనం పొందిన బ్రతుకులు రూతు గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం లాగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా మాట మీకు అర్థం కాలేదా? నీ బ్రతుకులో నీకు దైవ దర్శనమే దొరికితే, సంతోషంగా నీతిని అనుసరిస్తూ నీతిని వెంబడిస్తూ నువ్వు బ్రతికితే జరిగే కార్యం ఏంటో తెలుసా? రూతు గ్రంథంలో, నా వైపు చూడాలి, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో ఏ కార్యం జరిగిందో నీ జీవితంలో దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు.
రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఏ కార్యం జరిగిందో నీ బ్రతుకులో దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో ఏ కార్యం జరిగిందో దైవ దర్శనం పొందిన వాని జీవితంలో కూడా ఈ చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. దైవ దర్శనం కలిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? దైవ దర్శనం దొరికిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? కరువుతో ఉన్న స్థలాలు సమృద్ధితో నిండుకున్నాయి. దైవ దర్శనం లేని దినాల్లో బెత్లెహేములో కరువు, పేరేమో రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు దేనితో నిండుకుంది? కరువుతో నిండుకుంది. విచిత్రం తెలుసా? ఎప్పుడైతే దైవ దర్శనం యెరూషలేముకు బెత్లెహేముకు కలిగిందో కరువు కలిగిన ప్రాంతాలు సమృద్ధితో నిండుకున్నాయి. నా చేతులెత్తి దీవిస్తున్న తల్లి, దైవ దర్శనం నీకు కలిగితే నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా మేలైన ప్రతిదాన్ని నీ ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు.